విశాఖపట్నంలో ఆశ్చర్యమైన ఘటన చోటు చేసుకుంది. గాజువాక శ్రీనగర్కు చెందిన రమేష్, దివ్య దంపతులు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి 8 తులాల బంగారు ఆభరణాలతో అలంకరించారు. పూజ ముగిసిన తర్వాత అందులో 3 తులాల నగదు మాత్రమే తీసి పువ్వుల మధ్య ఉన్న మిగతా 5 తులాల బంగారాన్ని తీయడం మర్చిపోయారు. ఆ పూజా వ్యర్థాలను ఎర్రటి వస్త్రంతో కలిపి స్టీల్ ప్లాంట్ రైల్వే బ్రిడ్జ్ కింద డ్రైనేజ్ కాలువలో పారేశారు. ఇంటికి వెళ్లాక బంగారం కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబం వెంటనే స్టీల్ ప్లాంట్ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై స్పందించిన సీఐ కేశవరావు సిబ్బందిని రంగంలోకి దించారు. జేసీబీ సహాయంతో డ్రైనేజ్ నీటి ప్రవాహాన్ని మళ్లించి కాలువలో గాలింపు చేపట్టారు. నీటిలో చెల్లాచెదురుగా పడి ఉన్న బంగారపు గొలుసు, ఉంగరాలు సురక్షితంగా వెలికితీసి బాధితులకు అప్పగించారు. పోలీసులు తక్షణ స్పందనకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మిగా పూజ చేసుకున్నామండి. పూజ చేసుకునేటప్పుడు మా ఇంట్లో ఉన్న బంగారం అమ్మవారి కాలుపాదాల దగ్గర పెట్టాము. నేను తీయలేని పరిస్థితుల్లో మా ఆయన ఆదివారం ఉదయం పూజ సామాన్లన్నీ తీశారు. పువ్వులతో పాటు అతనికి కనిపించలేదు. ఆ బంగారంతో పాటు మొత్తం స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న డ్రైనేజ్లో పడేశారు. పడేసిన తర్వాత చూసుకున్నాం మేము, ఇలా బంగారం కనిపించట్లేదు అని. వెంటనే వచ్చి మా ఆయన గారు నేను మొత్తం వెతికాము, దొరకలేదు. ఇంకా దొరకదు అన్న టైంలో కంప్లైంట్ ఇస్తే అవుతుందని ఒకసారి వచ్చి సీఏ గారు కంప్లైంట్ ఇచ్చాము. సీఏ గారు వాళ్ళ కానిస్టేబుల్స్ వెంటనే వచ్చి మొత్తం జేసీబీతో డ్రైనేజ్ వాటర్ అంతా సైడ్కి మళ్ళించి క్లీన్ వాటర్ వచ్చేలా చేసి మా ఒక 2-3 అవర్స్ మొత్తం వెతికి మా బంగారాన్ని మాకు ఇచ్చారండి. 2 చైన్లు, ఒక బ్రేస్లెట్, 3 ఉంగరాలు, మొత్తం మా వస్తువులన్నీ మాకు అందజేశారు. మేము కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వచ్చినందుకు సీఏ గారికి, సీఏ గారి తరపు కానిస్టేబుల్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. దివ్య అనే ఒక మహిళ ఏడుస్తూ వచ్చి వాళ్ళ తాలూకా బంగారు ఆభరణాలు పొరపాటున పూజ సామాగ్రితో వాళ్ళ హస్బెండ్ కనితి మన స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఉన్న కనితి దగ్గర ప్రవహించే ఒక కాలువలో గంగలో కలిపేసేటప్పుడు పూజ వస్తువులతో పాటు బంగారు ఆభరణాలు కూడా కలిపేశాడని వాళ్ళు వెతికి 2 రోజులు అంటే సుమారు 2 గంటల పాటు వెతికారు. దొరకపోయేసరికి మనకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళు శుక్రవారం నాడు మొన్న అంటే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసి అమ్మవారికి అన్ని బంగారు ఆభరణాలన్నీ అలంకరించి ఈరోజు గంగలో కలిపి నిమిత్తంలో ఆవిడకి హస్బెండ్కి చెప్పింది ఇవన్నీ తీసేసి జాగ్రత్తగా గంగలో కలిపండి అని చెప్తే ఆయన చూసుకోకుండా ఒక హారం మాత్రమే తీసి మిగతావన్నీ కూడా మిగతా 6 వస్తువులు 2 చైన్లు, ఒక బ్రాస్లెట్, 3 ఉంగరాలు మొత్తం సుమారు 5 తులాలు ఉంటాయి. 5 తులాలు పైచీలకు ఉంటుంది. ఆ ఆభరణాలతో సహా ఇవన్నీ కలిపి బంగారు ఆభరణాలు మొత్తం అందులో కాలంలో పడేశారు. వెంటనే తెలుసుకున్న వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ 2 ఆలుమగలు వచ్చారు. మొత్తం వెతికారు. ఒక 2 గంటల పాటు ఎత్తుకుని వాళ్ళకి దొరకపోయేసరికి మా దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడం జరగడం. అయితే వెంటనే మనం స్పందించి పోలీసులు మా 2 కానిస్టేబుల్, ఒక హోంగార్డ్ని ఇచ్చి పంపించడం జరిగింది. నెక్స్ట్ నేను కూడా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే ఒక జేసీబీ తెచ్చి ఆ ప్రవాహాన్ని ఏంటంటే డైవర్ట్ చేసి వాటర్ మొత్తం క్లియర్గా ఉండేటప్పుడు వాటర్ మొత్తం క్లియర్ అయిన తర్వాత అక్కడ నుంచి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఒక సిస్టమేటిక్గా ఒక 2 గంటల పాటు వెతికిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని ఆభరణాలు దొరికాయి. 2 చైన్లు, ఒక బ్రాస్లెట్, 3 ఉంగరాలు మొత్తం ఆభరణాలు దొరకడం జరిగింది. మేము పెట్టిన ఎఫర్ట్ ఏంటంటే మాది ఈ పోలీసుకి సంబంధించింది కానప్పుడు కూడా ఆ మహిళ ఏడుస్తూ రావడంతో మాకు తోచిన సహాయం చేద్దామనే ఉద్దేశంతో మేము చేసాం. అదృష్టవశాత్తు అమ్మాయి అదృష్టం అనుకోవాలి. మొత్తం బంగారు ఆభరణాలు దొరికాయి. వాళ్ళకి అందజేయడం వెంటనే వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. ఈ విషయం మీకు తెలియపరచుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు కూడా ఒకసారి ఇదే మన స్టీల్ ప్లాంట్ ఏరియాలో కాలువలు ఎక్కువ ప్రవహిస్తుండటంతో ఎక్కువ ఈ పూజా సామాగ్రి ఇక్కడే కలుపుతుంటారు. ఇంతకుముందు కూడా ఒక వ్యక్తి 1 తులం చైన్ పారేసినట్టు తెలిసింది. వెంటనే దొరికింది కూడా అతను కూడా. ఈ విధంగా రాబోయేదంతా పూజా కాలం కాబట్టి అందరూ కూడా మీ విలువైన వస్తువులు చూసుకొని ఇటువంటి పూజా సామాగ్రి పారేయటం మంచిది. సో ప్రజలందరికీ మరొక సూచన మా తరఫున వాల్యుబుల్స్ ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. ఈ విధంగా అన్ని సందర్భాల్లో దొరకపోవచ్చు.